ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము భావిస్తున్నాం. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మంచిది. ఈ పునరుత్థానపు ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించి ప్రభుని ఆరాధిద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీకు లెక్కలేని స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నేను ఆరాధించడానికి మేము ప్రభా ఈ స్థలంలో ఉన్నాం. గొప్ప దేవుడు, చాలిన దేవుడు, పునరుత్థానుడు ప్రభా, మీరే ఆదియు అంతమై ఉన్నారు. మేము ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినము కొరకు వందనాలు, సమయం కొరకు వందనాలు. నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మంచిది. ఈ సమయంలో మరి ఒక పాటతో ప్రభుని మనం ఆరాధన చేద్దాం. ఓకే, ఆమేన్. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు మీరు తప్ప వేరే ఆశ్రయం లేరు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో అందరూ ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ లోక నటన ఆశాలన్నీయు తరిగిపోవుచుండగా, ఈ లోక నటన ఆశాలన్నీయు తరిగిపోవుచుండగా, మారాని నీ వాగ్దానమునే నమ్మి సాగిపోదు. మారాని నీ వాగ్దానములే నమ్మి సాగిపోదు. నా జీవిత
చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధిద్దాం. వేరే ఆశ్రయం లేరు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని మన రెండు చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, కదలాకయున్న నా హృదయమును కదలాక కాపాడు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేరు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేరు. యేసయ్యా, ఈ లోకమునందు మీరు తప్ప వేరే ఆశ్రయం లేరు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభు, ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించండి. నీ మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఆయుధపరిచి బలపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది. ఇంతవరకు పాట ద్వారా ప్రభుని మనం కనపరిచాము. ఈ సమయంలో వాక్యం ద్వారా ప్రభు నామమును మరి గణపరుచుదాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వాక్యం వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నిర్గమకాండం 32వ అధ్యాయము 13-14 వాక్యాలు నేను చదువుతున్నాను, గమనించండి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించము. ఈ జనము నీ ప్రజలే గదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, గత పునరుత్థాన దినం అనేక సత్యాలు మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా మరి ఈ లోకములో ఎన్నో శ్రమలు ఉన్నాయి, కానీ వాక్యములో ఎన్నెన్నో వాగ్దానాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. మరి ఈ యొక్క దినం ఒక ప్రత్యేకమైన వర్తమానం విని ప్రభుని మనం గణపరుస్తాం. ఆమేన్. చూడండి, ఈ జీవిత యాత్రలో ఎన్నెన్నో సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలన్నీ మరి తీరిపోయినప్పుడు ఇప్పుడు నాకు చాలా సంతోషం ఉంది, సమాధానం ఉంది అని కొంతమంది అంటుంటారు. కానీ ఈ జీవిత వలయంలో, లేకపోతే ఈ జీవిత యాత్రలో తుఫాన్లు ఎదురైనా, కరువు ఎదురైనా, కష్టం ఎదురైనా, ఏమి ఎదురైనా కూడా దేవుని సన్నిధి ఉంటేనే మానవులకి నిమ్మలము, సంతోషము, సమాధానము అనేది ఉంటుందన్నమాట. ఇహలోకములో శ్రమలు, కష్టాలు అనేవి
ఈ భూమి మీద మానవులుగా మనం ఉన్నంత కాలము ఇవి ఉంటూనే ఉంటాయి. అందుకనే సామెతల్లో ఒక ఆయన ఏమంటాడంటే, సోమరి వాడట దారిలో సింహం ఉన్నది, వీధిలో సింహం ఉన్నది అంటూ ఉంటాడట. అంటే మరి అక్కడ సింహం ఉంది, ఇక్కడ సింహం ఉంది అంటూ ఉంటాడట. అలాగనే ప్రసంగిలో కూడాట ఒక ఆయన గాలిని చూచి మేఘమును చూసి విత్తడట. అంటే గాలి వస్తుంది, మేఘం వస్తుంది, మరి సమస్యలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి. చూడండి, ఈ భూమి మీద ఉన్నంతసేపు వ్యాధులు వస్తూనే ఉంటాయి, వైరస్లు వస్తూనే ఉంటాయి, మరి ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి. చూడండి, తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా వ్యవసాయదారుడు విత్తుతానే ఉంటాడు. ఒక పంట పోయినా మళ్ళీ రెండవసారి విత్తినప్పుడు ఆ 2 సార్లు పోయింది ఈసారి వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఈ లోకమే పడిపోయిన లోకం అన్నమాట. అందుకని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నంత మాత్రాన అన్నీ పోతాయి, పోయాక అమ్మయ్య అనుకోకూడదు. అంటే కొన్నిసార్లు పెర్ఫెక్ట్ కండిషన్ కొరకు, పెర్ఫెక్ట్ వాతావరణం కొరకు ఎదురు చూస్తుంటాం. పెర్ఫెక్ట్ వాతావరణం ఎక్కడ ఉండదు, కండిషన్ ఎప్పుడు ఉండదు. పెర్ఫెక్ట్ పర్సన్ చూడాలి, ఎవరైనా యేసయ్య. అందుకని ఆయన సముద్రములో ఉన్నప్పుడు మరి ఆయన ఓడ లేక పడవ అమరములోకి వెళ్ళిపోయి నిద్రపోయాడు. శిష్యులనేమో తుఫాన్ లేపింది, వీళ్ళు వెళ్ళేమో యేసయ్యను లేపారు. నిజంగా యేసయ్యే కానీ నేను లేవను, చాలా బాగా నిద్రమత్తులో ఉన్నాను అని ఉంటే వీళ్ళ పని ఏమైపోను. కానీ పాపం వీళ్ళు లేపగానే లేచాడు యేసయ్య. నిజమే, యేసయ్య లేస్తాడు. దేవునికి స్తోత్రం. అసలే నువ్వు మెలకుగా ఉండి కంగారు పడుతుంటే ఆయనకు అసలే నిద్ర పట్టదు. అంతే కదా, మన పిల్లలు కూడా కలవరంగా ఉంటే మనకి నిద్ర పడుతుందా? పాపం లేచి అన్నాడు, మరి మీకు విశ్వాసం లేదా అన్నాడు. అంత పెద్ద పెద్ద తుఫాను వచ్చినా, మరి ఉరుములు వస్తున్నా అవేవి ఆయన్ని ఏం చేయలేదు. గమనించారా? ఎందుకంటే ఆయనకి ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి ఆయనలో ఉన్నదన్నమాట. అందుకనే సమస్యలన్నీ పోయాక నెమ్మది, శాంతి వస్తుంది అనేది కాదు. అందుకని ఇక్కడ చూసాం కదా, ఏమన్నాడు మోషే చెప్తున్నాడు అనమాట, ప్రభువా నీ సన్నిధి నాతో పంపించు. నీ సన్నిధి, దేవుడు అన్నాడు నా సన్నిధి మీతో రాదన్నాడు. అప్పుడు అంటాడు, వారు నీ ప్రజలే కదా నాయనా, నీ సన్నిధి నాతో రాకపోతే నన్ను తీసుకెళ్ళొద్దు నాయనా, నీ సన్నిధి ఉంటే చాలు నాయనా అని బ్రతిమాలుతుంటే అప్పుడు దేవుడు అన్నాడు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, ద లార్డ్ రిప్లైడ్ మై ప్రజెన్స్ విల్ గో విత్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. సో ప్రజెన్స్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ రెస్ట్. హల్లెలూయా. ఈ లోకము సమస్యలన్నీ అయిపోయాక రెస్ట్ కాదు, అది శాశ్వతమైంది కాదండి. చుట్టూ ఏమున్నా రిలాక్స్గా నెమ్మదిగా ఉంటామన్నమాట. ఒకసారట ఒక అబ్బాయి ట్రైన్లో వెళ్తున్నాడట. ట్రైన్లో వెళ్తుంటే మరి ట్రైన్ ఇంకా కాసేపట్లో పడిపోబోతుందట. అందరూ ట్రైన్లో నుంచి బయటకు దూకి వారికి వారు రక్షించుకోబోతున్నారు. ఈ అబ్బాయి మాత్రం నిద్రపోతున్నాడట. ఎరా లేవరా బాబు, లేవరా బాబు అంటే ఆయన అన్నాడంట, నన్ను నిద్రపోనివ్వండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అంటుంటే, ఎందుకంటే ట్రైన్ నడిపించేది మా డాడీయే అన్నాడంటండి. గమనించారా? ఈ లోకములో మరి ఎన్నో సమస్యలు వస్తాయి. ఒకటి పోయిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు హ్యాపీగా ఉన్న అది కాదు. ఎన్ని వచ్చినా నిబ్బరంగా నిమ్మలంగా మనం ఉండాలన్నమాట. ఆ బాబు అంటున్నాడట, ట్రైన్ నడిపించేది మా నాన్నగారే. ఒకవేళ మా నాన్నగారే చనిపోతే నేను చనిపోతా. చూసారా, మన యేసయ్య సజీవుడు కనుక, మన యేసయ్య ఉన్నవాడు అన్నవాడు కనుక, సో మనము నిమ్మలంగా ఉండాలి ఎలాంటి పరిస్థితిలోనైనా. హల్లెలూయా. అందుకని దావీదు మహారాజు తన యొక్క కీర్తనలో ఎంత చక్కని విషయాలు చెప్తాడంటే చూడండి, 23వ కీర్తన 4వ వాక్యం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చక్కగా వ్రాయబడి ఉన్నది. ఏమంటున్నాడంటే, ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద డార్కెస్ట్ వ్యాలీ
ఐ విల్ ఫియర్ నో ఈవిల్, ఫర్ యు ఆర్ విత్ మీ, యువర్ రాడ్ అండ్ యువర్ స్టాఫ్ దే కంఫర్ట్ మీ. యు ఆర్ విత్ మీ. గాఢాంధకారపు లోయలో ఉన్న, అంటే నా చుట్టూ చీకటున్నా, నా చుట్టూ తుఫాన్లున్నా, కరువులున్నా, కాటకాలున్నా, ఇవి తగ్గిపోయాక నాకు నిమ్మలం రాదు. ఇవన్నీ ఉన్నా ఆయన సన్నిధి నాకున్నది కాబట్టి నిమ్మలం అనేది ఉంటుంది అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఎప్పుడు నేను చెప్తుంటాను, సమస్యలు ఎక్కువయ్యాయంటే నిద్ర ఎక్కువ రావాలి. ప్రైజ్ గాడ్. కానీ సమస్యలు ఎక్కువైతే మనకు నిద్ర రాదు, డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్, ఒంటరితనం వచ్చిందంటే ఇంకొక రోగం వస్తుంది, బీపీ హై అవుతుంది, షుగర్ లెవెల్ పెరుగుతాయి. ఇంకా ఆ రెండు పెరిగాయి అంటే కడుపు నొప్పి వస్తుంది. ఇంకా ఒకదాని తర్వాత ఒక చుట్టాలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో దయచేసి అందరూ గమనించండి ప్రభునందు ప్రియులారా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను భయపడను, నీవు నాకు తోడయుందువు. ఆమేన్. గమనించండి, 4 విషయాల గురించి 4 పాయింట్స్ నేను మీకు చెప్పాలని నేను ఆశపడుచు ఉన్నాను. సో మొదటిగా, గాడ్ డస్ హిస్ బెస్ట్ వర్క్స్ ఇన్ డార్క్ టైమ్స్. అంటే దేవుడు మరి శ్రేష్టమైనటువంటి కార్యాలు ఎప్పుడు చేస్తాడంటే, డార్క్నెస్ అంటే చీకటిని ఒక వేదికగా తీసుకొని ఆయన కార్యాలు చేస్తాడు. సో ఆ విషయాలు నేను మీకు చెప్తాను, దయచేసి గమనించండి. ఉదాహరణకి, మరి నక్షత్రములు, స్టార్స్ కనబడాలంటే ఏం చేయాలి? స్టార్స్ కనబడాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. నక్షత్రాలు, స్టార్స్ కనబడాలంటే మరి వెనక ఎక్కువ మరి డార్క్ ఉండాలి. రెండవది, స్టార్స్ని చూడాలంటే పైకి చూడాలి. అబ్రహాంను కూడా మరి ఆకాశం వైపు చూపమన్నాడు, ఇసుక రేలు వైపు చూడమన్నాడు. అలాగ నీ సంతానాన్ని చేస్తానన్నాడు అన్నమాట. సో దయచేసి గమనించండి, ఒక డార్క్నెస్ ఉంటేనే ఆ స్టార్స్ కనపడతాయి, పైకి చూస్తేనే స్టార్స్ కనిపిస్తూ ఉంటాయి. చీకట్లోనే కళలు కూడా మనం కంటాం నిద్రపోతున్నప్పుడే. అయితే మార్కు సువార్తలో ఎలా ఉందంటే, మార్కు సువార్త 4వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు, మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టించను. వింటున్నారా? అంటే ఒక వ్యక్తి, మనుష్యుడు భూమిలో విత్తనము విత్తుతాడు. విత్తనం విత్తినప్పుడు అది పూడిపోద్ది, అంటే ఆ సీడ్ని సమాధి చేసేస్తాడు. అంటే ఆ విత్తనం ఎక్కడుంది? చీకట్లో ఉంది. అలాగనే అది విత్తి వెళ్ళి ఏం చేస్తాడంటే దివారాత్రులు నిద్రపోతాడు, అంటే మళ్ళీ చీకట్లోనే నిద్రపోతాడు. సో ఉదయం లేవగానే అదేమవుతుందంటే మొలకొస్తుంది. చూసారా, గమనించారా? అంటే చీకట్లోనే విత్తనం మొలిచింది, అలాగనే నిద్రపోతున్నప్పుడే మరి అది మొలిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని 127వ కీర్తన 2వ వాక్యంలో ఏమంటున్నాడంటే, తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. అంటే దేవుడు మరి చీకటిని ఒక వేదికగా తీసుకుంటాడు. అందుకనే మన చుట్టూ ఎలాంటివి ఉన్నా, మన విజన్స్ పోయినా, లేకపోతే మన పరిస్థితిలో ఏమైపోతుందో అని మనం కలవరపడిన అవసరం లేదు. ఎంత అపోజిషన్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, మరి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక మరి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఓకే. సో రెండవదిగా, మరి రెండో పాయింట్గా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మరి డార్క్ టైమ్స్ అనేవి ఇస్ నాట్ ఏ షాకింగ్ టైమ్స్. అంటే చీకటి అనేది దేవునికి ఒక షాకింగ్ న్యూస్ కాదు. ఇంకా చెప్పాలంటే దేవుడు చీకటిని చూసి షాక్ అవ్వడం, బెదిరిపోవడం అన్నమాట. ఎందుకంటే 139వ కీర్తనలో 12వ వచనంలో ఏమని ఉన్నదంటే, ఆయనకంట చీకటి వెలుగు ఏకరీతిగా ఉన్నాయట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి,
దేవునికి ఒక వ్యాధి పెద్దది, ఇంకొక వ్యాధి చిన్నది అని తారతమ్యాలు, తేడాలు లేవు. ఆయన ఏ వ్యాధిగ్రస్తులకు ప్రార్థన చేసినా, ఏ వ్యాధిగ్రస్తులకు దగ్గరికి వెళ్ళినా ఆయన ఎక్కడికి వెళ్ళినా కాముగానే ఉన్నాడు. చూడండి, కుష్టి రోగిని బాగు చేసినప్పుడు కాముగానే బాగు చేశాడు. ఈవెన్ చచ్చిపోయిన లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన కాముగానే ఉన్నాడు. లాజరు బయటికి రాని మెల్లిగా అన్నాడు. అదే మనం అయితే అక్కడ మనకి కంగారు పడిపోయాను, ఆయన లేస్తాడో లేవడో అని. సో గమనించండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన చీకటిని వెలుగుగా చేయవాడు. అందుకని దావీదు మహారాజు అంటాడు, నా దీపమును వెలిగించేవాడు నా చీకటిని వెలుగుగా చేయవాడు అన్నమాట. సో ఒకవేళ చీకటిని చూసి భయపడిపోడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా, చీకటిని చూడగానే ఏమన్నాడు? వెలుగు కలుగునుగాక అన్నాడు అన్నమాట. ఆమేన్, దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వాక్యము 20వ వాక్యం చూసుకుందాం. దయచేసి అందరూ గమనించండి, బైబిల్ తెరిచి చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వాక్యము 20వ వాక్యం. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను. గమనించారా? దీపస్తంభము, వెలుగు స్తంభము, అలాగనే దూత ఏం చేశారంటే ఆ రాత్రి ఐగుప్తీలకు చీకటయింది. ఐగుప్తీల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. అంటే ఆ రాత్రి అది చీకటిగా వాళ్ళకు ఉందన్నమాట. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని వారికి కనబడనివ్వలేదు. చూడండి, అక్కడ గమనించండి 20వ వచనంలో, అది ఐగుప్తీల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగాను కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చెను. గనుక ఆ రాత్రి అంతా ఐగుప్తీల సేన ఇశ్రాయేలీలను సమీపింపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆ వెలుగులో ఉన్న ఇశ్రాయేలీలకు వీరికి అడ్డుగా దూత ఐగుప్తీలను వీరిని చూడనివ్వలేదన్నమాట. గమనించారా? అంటే ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు, వర్ణించలేం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు మీకు చెప్పానంటే, చీకటిని చూసినప్పుడు దేవుడు ఆశ్చర్యపోడు, షాక్ అయిపోడు. చీకటిని కూడా వెలుగుగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు అనమాట. హల్లెలూయా. సో 3వ పాయింట్గా దయచేసి గమనించండి. మరి దేవుడు ఆయన వాగ్దానాలు కూడా మనకు తెలియజేస్తాడనమాట. ఉదాహరణకి అబ్రహాము చాలా బాధపడుతున్నాడు. చూడండి, ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహాము చాలా బాధపడుతున్నాడు. ఏం బాధపడుతున్నాడంటే, అయ్యో నాకు పిల్లలు లేరు, ఈ ఎలియాజరే వారసుడైపోతాడు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రమా భయపడకము, నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడనై పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి కర్తయగును కదా. మరి అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమే లేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని ఎద్దుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. గమనించారా? నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగునగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను. చూసారా? అబ్రహాముని ఆ సముద్రం బాధపడుతున్నప్పుడల్లా మేబీ దేవుడు ఆ సముద్రం లేకపోతే అలా బయటికి తీసుకొచ్చి ఉంటాడు. తీసుకొచ్చి పైకి చూడు, పైకి చూస్తే నక్షత్రాలు వెనకాల ఏముంది? చీకటి ఉంది. ఆ చీకటిలోనే నక్షత్రాలు కనిపిస్తున్నాయి. లెక్క పెట్టు అన్నాడు. సో లెక్క పెట్టలేడు. అలాగా
నీ సంతానాన్ని చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? నిజంగా మరి అబ్రహాం బాధపడుచున్నట్లు మీరు కూడా, అయ్యో నాకు అది లేదు, ఇది లేదు, ఉద్యోగం లేదు, పిల్లలు లేరు, లేకపోతే పెళ్ళి అవ్వడం లేదు, లేకపోతే అది ఇది, ఇహలోకంగా ఎన్నో మీరు ఆలోచించి నెమ్మది లేకుండా ఉంటారు. కానీ గమనించండి, నేను మీకు చెప్పాను కదా, ఇవన్నీ పోతే శాంతి సమాధానంగా ఉంటానన్నది కాదు. ఈ లోకములు ఎన్ని ఉన్నా ఆయన సన్నిధి నీతో ఉంటే నీవు నిమ్మలంగా శాంతి సమాధానంగా ఉంటావు అన్నమాట. ఒక ప్రక్కన కరువు, ఒక ప్రక్కన కరోనా, ఒక ప్రక్కన ఉద్యోగాలు పోతున్నాయి. కొంతమంది అంటున్నారు మరి మన దేశము 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, ఏమవుతుందో, పిల్లలు ఏమవుతారో అని. ఇలాంటి టైంలో ఇవన్నీ చుట్టూ చూసి నువ్వు కలవరపడకూడదు. నీ జీవితం ఎప్పుడు బయట చూసి జీవించకూడదు. నీలో ఉన్నవారు లోకములో ఉన్నవారి కన్నా గొప్ప దేవుడు కదా. ఆయన నీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అన్నీ చూసుకుంటాడు. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఓకే, మంచిది. మరి 4వది, గాడ్ గివ్స్ ట్రెజర్ ఇన్ డార్క్ టైమ్స్. దేవుడు చీకట్లో అంధకారములో ధనమిస్తాడని ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వాక్యం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఆమేన్. అంధకార స్థలములో ఉన్న మరుగైన ధనము నీకు ఇచ్చేదను. నిజంగానే చూడండి, వాటర్ ఎక్కడ ఉంటుంది? చీకటిలోనే ఉంటుంది. ఇనుము ఎక్కడ ఉంటుంది? భూమిలోనే ఉంటుంది. బంగారం ఎక్కడ ఉంటుంది? అంతా భూమిలోనే ఉంటుంది. గమనించారా? అంటే దేవుడు రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే నీ చుట్టూ ఏదున్నా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నేను భయపడను. కారణం ఏంటంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. యు ఆర్ విత్ మీ. ఆమేన్. నీ చుట్టూ ఏది ఉన్నా దానిని నీకు అనుకూలంగా మారుస్తాడనమాట దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధి పరిస్థితులను మార్చేస్తుంది అనమాట. ఉదాహరణకి నోవాహు చూడండి. నోవాహు మరి వరదలను ఎదుర్కొన్నాడు, వరదల నుండి బయటకు వచ్చాడు. ఇస్సాకు కూడా మరి భయంకరమైన వాళ్ళ నాన్నగారి కన్నా ఎక్కువ కరువు వచ్చినట్టుగా చూస్తున్నాం, కానీ కరువును దాటాడు. అలాగే అబ్రహాము కరువు నుండి బయటకు వచ్చాడు, ఇస్సాకు బయటకు వచ్చాడు. సో వాళ్ళు ఏ పరిస్థితి వచ్చినా అందులోంచి బయటకు వచ్చారు. మన చీకటిని వెలుగుగా మార్చే దేవుడు, మన కాళ్ళను లేడి కాళ్ళుగా చేయు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోల గురించి మనం చూస్తే వారిని అగ్నిగుండంలో వేసేశారు. అగ్నిగుండంలో వేసేస్తే అక్కడ కూడా చూడండి ఒకసారి ఈ వాక్యము చివరిగా మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవునికి స్తోత్రం. జలములో బడి దాటి వెళుచున్నప్పుడు మనకు తోడుగా ఉంటాడు. అగ్నిగుండ వెళ్ళినప్పుడు మనల్ని కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏమంటున్నారంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ యాక్చువల్గా ఆయన రక్షింపకపోయినా అనే మాట, ఆయన రక్షించలేడు అనేది కాదు అక్కడ. యాక్చువల్గా దానికి అర్థం ఏంటంటే, మరి ఇఫ్ ఇట్ బి సో అవర్ గాడ్ డెలివర్స్ అస్, బట్ ఇఫ్ నాట్
ఏంటంటే, మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేయకుండా ఉంచినా, మమ్మల్ని వేయకుండా ఉంచినా మేము మీకు మొక్కం. యాక్చువల్గా అక్కడ దేవుడు రక్షించకపోయినా అనే మాట అనలేదు. దేవుడు రక్షించకపోయినా అనే మాట అనలేదు అంట వాళ్ళు. యాక్చువల్గా అందులో పడితే వాళ్ళు కాలిపోతారు. వారు కాలిపోయినప్పుడు ఇంకెలాగా మొరకకుండా ఉంటారు? అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో నువ్వు అందులో పడేస్తే రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. యాక్చువల్గా గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడు సమర్థుడు. రక్షించడానికి ఆయనకి ఇష్టం. హీ విల్ డెలివర్ అస్. మనల్ని రక్షిస్తాడు. ఒకవేళ నువ్వు అందులో వేయక మమ్మల్ని అలాగే విడిచిపెట్టినా కూడా మేము మిమ్మలను నమస్కరించమంటాడు. తీరా అందులో వేసేస్తాడు. వేసేస్తే 25వ వాక్యం చూడండి. మరియు అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించట చూచున్నాను. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారా, 4వ వ్యక్తి అయిన యేసుక్రీస్తు వారు, సన్ ఆఫ్ గాడ్, వాళ్ళతో ఉన్నాడు. హిస్ ప్రెజెన్స్ ఇస్ విత్ దెమ్. ఆయన సన్నిధి వారితో ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాఢంధకారపు లోయలో మనం సంచరించిన మనం భయపడిన అవసరం లేదు. దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఆయన ప్రెజెన్స్ మనతో ఉందని ఈ లోకంలో మనం జీవించాలి. పాత నిబంధన ప్రకారం ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఆయన రక్తము ద్వారా ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయనే మనలోకి వచ్చాడు. We are the temple of God. Our heart became a holy place. పాత నిబంధన ప్రకారం అతి పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. ఆ దేవాతి దేవుడు నీ హృదయంలోకి వచ్చాడు అన్నమాట. అందుకనే నీ హృదయంలో గాడ్స్ ప్రెజెన్స్ ఉన్నదన్నమాట. యు క్యారీ హిస్ ప్రెజెన్స్ వేర్ ఎవర్ యు గో. కనుక మనం అందరూ కళ్ళు మూసుకుని మన 2 చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము గలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము గలదు. నీ కూడి హస్తము నాతో నుండా నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు మీరు తప్ప వేరే ఆశ్రయం లేరు. ప్రార్థించుకుందాం. పరమందు ఆశీర్వాద ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ సన్నిధి మాలో ఉంచినందుకు వందనాలు. మా ప్రభా, గాఢంధకారపు లోయలు మేము సంచరించినను మేము భయపడము. కారణం నీ సన్నిధి మాతో ఉంది. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారితో ఉంచావు నాయన. అతి పరిశుద్ధ స్థలమైన సముఖపు రొట్టెలో
తినడానికి ఆ సన్నిధి, యాజకుడు వెళ్ళవలసిన ఆ స్థలాన్ని మాలో పెట్టారు. మందసం మాలో ఉంచారు నాయన. ఆర్క్ ఆఫ్ గాడ్ మాలో ఉంచారు. దేవా నీకు వందనాలు. ఆ మందసమే యేసయ్యా నువ్వు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, పలువిధ శోధన కష్టములు